నిర్గమకాండము 27 అధ్యాయము 1 నుంచి 21 వచనముల వరకు వాక్య ధ్యానము. మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకరతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము చౌచక్కంగా నుండవలెను. దాని ఎత్తు 3 మూరలు. దాని 4 మూలలను దానికి కొమ్ములను చేయవలెను. దాని కొమ్ములు దానితో ఏకాండంగా ఉండవలెను. దానికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. దాని బూడిదే ఎత్తుటకు కుండలను, గరిటెలను, గిన్నెలను, ముండ్లను, అగ్నిపాత్రలను చేయవలెను. ఈ ఉపకరణములన్నీ ఇత్తడితో చేయవలెను. మరియు వల వంటి ఇత్తడి జల్లెడ దానికి చేయవలెను. ఆ వల మీద దాని 4 మూలలను 4 ఇత్తడి ఉంగరములను చేసి ఆ వల బలిపీఠము నడిమి వరకు చేరునట్లు దిగువను బలిపీఠము గట్టు క్రింద దాన్ని ఉంచవలెను. మరియు బలిపీఠం కొరకు మొత్తకర్రను చేయవలెను. ఆ మొత్తకర్ర తుమ్మకర్రతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. ఆ మోతకర్రలను ఆ ఉంగరములో చోనాపవలెను. బలిపీఠమును మోయుటకు ఆ మోతకర్రలు దాని 2 ప్రక్కల నుండవలెను. పలకలతో గుల్లగా దాని చేయవలెను. కొండ మీద నీకు చూపబడిన పోలికగానే వారు దాని చేయవలెను. మరియు నీవు మందిరమునకు ఆవరణము ఏర్పరచవలెను. కుడివైపున అనగా దక్షిణ దిక్కున ఆవరణముగా 100 మూరల పొడుగు గలదై పెనిన సన్న నార యవనికలు ఒక ప్రక్కను ఉండవలెను. దాని 20 స్తంభములను వాటి 20 దిమ్మలను ఇత్తడివి. ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండివి. అట్లే పొడుగులో ఉత్తర దిక్కున 100 మూరల పొడుగు గల యవనికలుండవలెను. దాని 20 స్తంభములను వాటి 20 దిమ్మలను ఇత్తడివి. ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండివి. పడమటి దిక్కున ఆవరణపు వెడల్పు కొరకు 70 మూరల యవనికలుండవలెను. వాటి స్తంభములు 10 వాటి దిమ్మలు 10. తూర్పు వైపున అనగా ఉదయ దిక్కున ఆవరణపు వెడల్పు 70 మూరలు. ఒక ప్రక్కను 15 మూరల యవనికలుండవలెను. వాటి స్తంభములు 3 వాటి దిమ్మలు 3. 2 ప్రక్కను 15 మూరలు యవనికలుండవలెను. వాటి స్తంభములు 3 వాటి దిమ్మలు 3. ఆవరణపు ద్వారమునకు నీల ధూమ రక్త వర్ణము గల 20 మూరల తెర ఉండవలెను. అవి పెనిన సన్న నారతో చిత్రకారుని పనిగా ఉండవలెను. వాటి స్తంభములు 4 వాటి దిమ్మలు 4. ఆవరణము చుట్టూన్న స్తంభములన్నీ వెండి పెండె బద్దలు కలవి. వాటి వంకలు వెండివి. వాటి దిమ్మలు ఇత్తడివి. ఆవరణపు పొడుగు 100 మూరలు.
దాని వెడల్పు 50 మూరలు, దాని ఎత్తు 5 మూరలు. అవి పెనిన సన్న నారని, వాటి దిమ్మలు ఇత్తడివి. మందిర సంబంధమైన సేవోపకరణములన్నీయు మేకులన్నీయు అవర్ణపు మేకులన్నీయు ఇత్తడివై ఉండవలెను. మరియు దీపము నిత్యము వెలిగించుటట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవ నూనె తేవలెనని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించుము. సాక్ష్యపు మందసము ఎదుట నున్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారములో ఆరోనును అతని కుమారులను సాయంకాలము మొదలుకొని ఉదయం వరకు యెహోవా సన్నిధిని దాన్ని సవరింపవలెను. అది ఇశ్రాయేలుకు వారి తరముల వరకు నిత్యమైన కట్టడ.